మంచు విష్ణు గారి 'కన్నప్ప'కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది సార్. అంటే మొన్నటి వరకు దీనికి సీక్వెల్ ఉంటుందేమో అన్న చర్చ జరిగింది. ఇప్పుడేంటంటే ప్రీక్వెల్ ఉండబోతుంది అని జెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఒక డైరెక్టర్ సంప్రదించాడు. 'కన్నప్ప'కి సంబంధించిన ప్రీక్వెల్ స్టోరీని కంప్లీట్ చేశారు. మంచు విష్ణు గారికి కూడా ఇది నచ్చేసింది. తొందరలో పట్టలేకపోతుంది అన్నట్టుగా వార్త ప్రచారం ఉంది. నిజంగా ప్రీక్వెల్ తీసే స్కోప్ ఉందా ఈ సినిమాకి? ఉంటే ఏ విధంగా ఉంటుంది? మరి ఈ ప్రచారం అవుతున్న ఈ వార్తలు నిజమవుతుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే 'కన్నప్పకి' ప్రీక్వెల్ తీయటం అంటే మహాభారతాన్ని తీయటమే. అంటే మహాభారతం తీసేటువంటి పథక రచన ఏమన్నా మంచు విష్ణు గారు చేస్తున్నారా అనేది చూడాలి. అంటే 'వీరార్జున' అనే పేరుతో తీయాలి సినిమా. 'వీరార్జున' అనే టైటిల్ ఒకటి గతంలో చిరంజీవితో సినిమా తీయాలని సుబ్బరామిరెడ్డి గారు అనుకున్నారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు. అదే తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారు అనుకున్నారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైనా మరి ఈయన 'వీరార్జున' తీస్తాడేమో చూడాలి. అంటే ఇందులో మహాభారతం లింక్ ఉంది ఆల్రెడీ. కాబట్టి ప్రీక్వెల్‌కి వెళ్ళటం అంటే అర్జునుడే కన్నప్పగా అవతరించాడు. అవతరించిన తర్వాత ఆయనలో అంటే శ్రీకృష్ణుడు అండతో యుద్ధం గెలిచాను అని చెప్పి అనుకోవడం మానేసి, తన వీరత్వం వల్లనే కురుక్షేత్రం గెలవగలిగాం అనేటువంటి అభిప్రాయంతో అర్జునుడు ఉండటం వలన ఆయన ఈ జన్మ ఎత్తాడు. ఈ జన్మ ఎత్తిన తర్వాత అందుకని అంటే కృష్ణ తిరస్కారమే దైవ తిరస్కారంగా మారి నాస్తికుడిగా మారాడు. ఈ నాస్తికత్వంలో నుంచి ఆయన తిరిగి ఆస్తికత్వంలోకి రావటం అనేది మనం చూసాం దీనిలో. అంటే ఈ నాస్తికత్వం పోగుపడటానికి కారణం మహాభారతం నుంచి లీడ్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి లీడ్ తీసుకుని మహాభారతము అర్జునుడు పుట్టుక దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రీక్వెల్ తీయాలి. అంటే ప్రీక్వెల్ అనేది 'వీరార్జున' అనే టైటిల్‌తో వస్తే రావాలి. కాబట్టి మహాభారతమే తీయాలి. అర్జునుడి కథ. అర్జునుడి కథ అంటే మహాభారతమే. ఆయన కర్ణుడితో యుద్ధం చేయుట, ద్రోణాచార్యుడు ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. అంటే చాలా పెద్ద స్కేల్ సినిమా అవుతుందది. నిజానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు గానీ మోహన్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మంచు విష్ణు గారు అంటే ఈయన ప్రీక్వెల్‌కెళ్ళి మహాభారతం తీయటం అనే పని పెట్టుకుంటాడా? లేకపోతే మోహన్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆయనకి రావణ పాత్ర చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. చాలా మందికి తెలియదు గానీ చాలా కాలం క్రితం ఆయన చెప్పాడు ఓపెన్‌గా. రావణ పాత్ర చేస్తూ ఒక పౌరాణిక చిత్రం తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది నాకు అని చెప్పుకున్నాడాయన. దానికి కొంత వర్క్ జరుగుతోంది. ఏ క్షణమైనా సెట్స్ మీదకి వెళ్ళొచ్చు లాంటి ఒక అభిప్రాయం కలిగిస్తూ కొంతకాలం వార్తలు నడిపారు. ఆ తర్వాత అది పక్కకెళ్ళిపోయింది. మరి అదేమైంది అంటే ఈ మహాభారతం తీసిన తర్వాత రావణ అని చెప్పి రామాయణం మీదకి కూడా వెళ్తారా? అంటే కన్నప్ప ఒక మేరకు పర్వాలేదు అనేటువంటి ఒక టాక్ తెచ్చుకోగలిగింది. కష్టపడ్డారు. ఏదో ఒక మేరకు ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సినిమా ఓకే అని ఒక 40 మార్కుల వరకు వేశారు జనాలు. దాంతో ఇప్పుడు పూర్తిగా పురాణాలన్నిటిని మేము సినిమాలు తీసేస్తాం అనేటువంటి ఒక ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రకటనే ఇది. ఇందాక మీరు చెప్పినటువంటి ప్రీక్వెల్. ప్రీక్వెల్ అంటే నథింగ్ బట్ మహాభారతమే. అంతకు మించి ఏమీ గాదు. ఈ కన్నప్పకి ప్రీక్వెల్ పేరుతో ఆయన మహాభారతంలోకి ఎంటర్ అయిపోయి మహాభారతం చెప్పేసి ఆ తర్వాత మోహన్ బాబు గారి కోరిక తీర్చడం కోసం రావణ తీస్తే 'రావణ బ్రహ్మ' అనేటువంటి టైటిల్‌తో ఏదో సినిమా చేస్తానని గతంలో అన్నాడాయన. మరి ఒకవేళ అది కూడా చేస్తే రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా మంచు విష్ణు గారి నాయకత్వంలో వస్తే మరి రాజమౌళి గారు మహాభారతం చేయాలనే కోరిక ఉంది ఆయనకి. మరి ఆయన ఏమైపోతాడు? ఒకవేళ ఆయనే ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తాడా? ఇలాంటి